ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నిన్నటి వరకు కూడా తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్టుగా నిన్నటి వరకు కూడా ఒక లెక్క, ఈరోజు ఒక లెక్క అనేది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. అయితే నిన్నటి వరకు కూడా కౌంటింగ్ ఇక గడియలు ఉంచుకొస్తున్న కొద్దీ ఎవరు కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని. ఎవరు వచ్చినా కూడా ఏదైతే 175 గాను మ్యాజిక్ ఫిగర్ 88 ఉందో ఆ 88 దాటి 10-15 స్థానాల కన్నా ఏ పార్టీ కన్నా ఎక్కువ వచ్చే అవకాశం లేదని అందరూ కూడా భావిస్తూ వచ్చారు. ఏ ఒక్కరు కూడా ఇలా వార్ వన్ సైడ్ అయిపోతుంది, ఒక సునామీ క్రియేట్ చేస్తుంది, కూటమి ఒక సునామీ క్రియేట్ చేస్తుంది. ఆ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుంది అనేది ఎవరు అనుకోలేదు. చెప్పాలంటే అసలుకి ఫ్యాన్ రిపేర్కి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఫ్యాన్ని రిపేర్కి తీసుకెళ్ళినా కూడా దాన్ని రిపేర్ చేయడము కష్టతరము అని అందరూ కూడా చెప్పేస్తున్నారు. మెకానికల్ అందరూ కూడా ఫ్యాన్ని రిపేర్కి తీసుకెళ్తే ఇది చాలా పాడైపోయింది ఈ ఫ్యాన్ని మేము రిపేర్ చేయలేం బాబు, చాలా కష్టంగా ఉంది, కొత్త ఫ్యాన్ కొనుక్కోండి అంటున్నారంట. ఇది ఈరోజు జరుగుతున్న చర్చ ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఒక్క ఓటమి ఎన్ని విమర్శలకు దారి తీస్తుంది. ఇన్ని విమర్శలు రావడానికి బలమైన కారణం ఏంటంటే సవాలక్ష చెప్పుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు. అంటే 2019 వరకు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటూ నాయకులతో కావచ్చు, కార్యకర్తలతో కావచ్చు ఎంతో సఖ్యతగా ఉంటూ ప్రతినిత్యం వాళ్ళతో ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు కలిసేవారు, మాట్లాడేవారు. ప్రజల మధ్యలో పాదయాత్ర సందర్భంగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు తల నిమరడము, నుదుటి మీద ముద్దులు పెట్టడం, ఇలాంటివన్నీ చూసి అందరూ కూడా ఉబ్బి తబ్బిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సాధారణంగా ఉంటారా, ప్రజలతో ఇంత కలిసిమెలిసి ఉంటారా, కార్యకర్తలకు ఇంత ప్రాధాన్యత ఇస్తారని అందరూ భావిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే 2019లో పెద్ద ఎత్తున అందరి కలిసికట్టుగా 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టి అత్యధిక మెజారిటీని ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన తీరును మార్చుకున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న. అంటే ప్రజల వద్దకు నేరుగా రాకపోవడము, తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోవడము, కార్యకర్తలను పక్కన పెడితే ముఖ్యంగా ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకపోవడము, ఎవరు కలవాలన్నా సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి గారినే కలసాల్సి రావడము, ప్రతి నిర్ణయాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మంత్రులు మాట్లాడాలన్నా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి నుంచి వెళ్ళే స్క్రిప్టునే వాళ్ళు మాట్లాడాలి. ఒకవేళ క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వల్ల వేస్తుంటే పక్కన ఇద్దరు మంత్రులు నిలబడి అలా చూస్తుండిపోవడము, ఇలాంటి సమయాలు ఎన్నో కూడా నైరాశ్యానికి గురి చేశాయని చెప్పొచ్చు. ఒకనొక సందర్భంలో ఎమ్మెల్యేలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, కనీసం మాకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదు, ఇక మాకు రానున్న ఎన్నికల్లో టికెట్ అన్నా వస్తాయా లేదా, ఇక టికెట్ రాకపోతే మా పరిస్థితి ఏంటి, ఇంత ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇంత ఖర్చు పెట్టుకుని గెలిచిన తర్వాత మేము మళ్ళీ టికెట్ రాకపోతే మా పరిస్థితి ఏంటనే ఉద్దేశంతో అవినీతి అక్రమాలకు విచ్చలవిడిగా ప్రజలంటే లెక్కలేనితనము, సమాజం అంటే లెక్కలేనితనంతో పేటరేగిపోయారు. ఎక్కడ చూడు శాండు, మైను, వైన్ ఏది వదలేదన్నమాట. కనీసం మట్టిని కూడా తొలిచి అమ్ముకోవడం, కొండలు కొన్ని ప్రాంతాలు అయితే అనంతపురం జిల్లా లాంటి ప్రాంతాల్లో కొండలను కూడా కరిగించేసి నేలమట్టం చేసేసి కొండలను కూడా కరిగించి మైనింగ్ రూపంలో అక్కడ కూడా అమ్ముకున్న విషయాలు. ఇక ఇసుక గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఉచితంగా లభించిన ఇసుకను కూడా అమ్ముకోవడము, ఇబ్బడిగా టిప్పర్ ఇసుక 20,000 నుంచి 40,000, 50,000 వరకు అమ్ముకుంటూ ఇట్లా ప్రజాధనాన్ని కావచ్చు, సహజ సిద్ధంగా వచ్చే ప్రకృతి సంపదను కూడా కొల్లగొట్టడము, ఇవన్నీ కూడా అంటే లెక్కలేని తనంగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు గారు వ్యవహరించడంతోనే ప్రజల్లో ఒక విధమైన విరక్తి వచ్చింది అనమాట. అంటే మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలందరినీ పక్కన పెట్టి నేను ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాను కాబట్టి దాదాపు 2,90,000 పైచలకు కోట్ల రూపాయలను నేను ప్రజలకు డీపీటీ ద్వారా అందించాను, ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా అందించాను, అమ్మ ఒడి, ఆసరా, చేయూత, వాహనమిత్ర లాంటి కార్యక్రమాల ద్వారా నేను ఇన్ని లక్షల రూపాయలు అందించాను కాబట్టి ప్రజలు నా వైపే ఉన్నారు, ప్రజలంతా నాకు ఓట్లు వేస్తారని భావించారు. కానీ ఇక్కడ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఖచ్చితంగా కావాలన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఆయన పరివారం గ్రహించలేకపోయారు. 2004లో సంక్షేమాలకు ఆద్యుడు అంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పచ్చు. 2004లో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమాల ముందు ఇవి ఎంత అనే చర్చ కూడా జరుగుతుంది. అంటే ఉచిత కరెంటు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి ఒకవైపు జలయజ్ఞము ద్వారా ప్రాజెక్టులను నిర్వహిస్తూ ఒక సంక్షేమాన్ని అమలు చేస్తూ మరోవైపు అభివృద్ధిని చేసి చూపించినప్పటికీ కూడా 2009 ఎన్నికలు బొటాబొటి మీద ఐ థింక్ ఇట్ సబ్జెక్ట్ కరెక్ట్ 154 స్థానాలు రావాల్సిన 158 స్థానాలు వచ్చాయనుకుంటాను. అప్పుడు అంత తక్కువ మెజార్టీతో కూడా ఆయన విజయాన్ని సాధించడం జరిగింది. అది ఒక విజయం కూడా కాదు, అప్పుడు అది ఒక ఓటమిగానే రాజశేఖర రెడ్డి గారు అంగీకరించి ఇంత సంక్షేమాన్ని ఇంత అభివృద్ధిని చేసినా కూడా ప్రజలు ఇంత తక్కువ మెజార్టీ ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత అంటే దాన్ని గుణపాఠంగా నేర్చుకొని
చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం కూడా పప్పులు బెల్లములు అంటే రాబడి లేకపోయినా అంటే రాష్ట్రంలో రాబడి అంటే పరిశ్రమలను తీసుకువచ్చి ఆర్థిక వనరులను క్రియేట్ చేయాల్సింది పోయి అప్పులు తీసుకొచ్చి మరీ పప్పులు బెల్లంలు అంటే ఉద్యోగస్తుల యొక్క పిఎఫ్ ఖాతాలో డబ్బులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డిఏ ఏదైనా కూడా ఉద్యోగస్తులకు సంబంధించిన డబ్బులు ఇతరత్ర అంశాలకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కావచ్చు, ఇవన్నీ తీసుకెళ్ళి పంచాయతీలకు సంబంధించిన గ్రాంట్లను కూడా తీసుకెళ్ళి సంక్షేమ పథకాలకు ఇవ్వడము. అంటే గతంలో టీడీపీ హయాంలో పనిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడము, తనకు అనుయాయులుగా ఉన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడము, ఇలాంటివన్నీ చేస్తూనే ఎక్కడా కూడా అన్ని గ్రాంట్లను కూడా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ నిధులన్నీ కూడా సంక్షేమ పథకాలకు మళ్లించి అభివృద్ధిని ఆమె దూరం పెట్టేస్తుంటే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఏ రోడ్డుకు వెళ్ళినా ఏముంది గర్వకారణం అన్నట్టుగా ఎక్కడ ఉన్న మొత్తం గుంతలమయ్యనమాట. అంటే సంక్షేమాన్ని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని చూడలేకపోయారనమాట. అంటే ఇవన్నీ కూడా కారణం. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా వ్యవహరించడము, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరిని కూడా కలవకుండా అంతా తానే అని వ్యవహరించడం కూడా ఒక కారణంగా తెలిసింది. ఈ కారణాలన్నీ మనం ఒకసారి పరిశీలిస్తే ఫైనల్గా మిగిలింది ఏంటంటే ఒక చేదు అనుభవం. చరిత్రలో కని వినీక ఎరుగని రీతిలో ఒక చేదు అనుభవాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిల్చారు రాష్ట్ర ప్రజలు. ఇంత సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పటికీ కూడా ప్రజలు కేవలం 11 స్థానాలకే పరిమితం చేశారు. ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయి కూడా ఇవ్వకుండా ఇప్పుడు క్యాబినెట్ హోదా కాదు కదా, ఏది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి. కేవలం మాజీ ముఖ్యమంత్రిగానే ఆయన ఉంటారు. ఒక ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రిగా ఉంటారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండే అవకాశం కూడా లేకుండా పోయింది. దీన్ని బట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సత్యాన్ని గ్రహించి తిరిగి నాయకులతో కావచ్చు, ఉన్న ఎమ్మెల్యేలను ఇప్పటికీ ఉన్న నాయకులను కాపాడుకుంటూ మళ్ళా వాళ్ళని దగ్గర చేర్చుకొని ముందుకు పోతారా లేదా ప్రకారము ఆయన ఇలాగే వ్యవహరిస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశంగా ఉంది. ఫైనల్గా ఇది ఒక్క విషయం చెప్పాలి. అయితే ఓటమికి ప్రధాన కారణంగా అందరికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారినే చూపిస్తున్నారు. ఆయనే ప్రధాన పాత్రధారిగా చూస్తున్నారు. ఇక్కడ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే పార్టీ ఓటమికి ప్రధాన కారకులు అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీనికి మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు కాకపోయినా కనీసం వారం రోజుల తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటి వివరణ ఇస్తారు అన్నది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా ఉంది.